అనుదిన వాక్య భాగానికి స్వాగతం. యెషయా గ్రంథం నుంచి 49వ అధ్యాయం 22వ వచనం చదువుకొని ముందుకు సాగు. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చేయి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్ము నుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధన తండ్రి, ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను జనముల తట్టు నా చేయుచున్నాను, జనముల తట్టు నా ధ్వజమెత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మనుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజములు మోయబడెదరు అనే మాట దేవా ఇప్పుడు మేము ధ్యానించుకోబోతున్నాం. ఈ వాక్య భాగం సత్యాలను మాకు వివరించు, మహిమ పొందమని సహాయించమని యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బాగా జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో. ప్రభువగు యెహోవా, ప్రభువుగు యెహోవా అంటే నిన్ను పరిపాలించేవాడు నిత్యము నీ మార్గంలోనే ఉన్నాడు అని అర్థం. ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చేయెత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజమెత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మునుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భోజనం. అంటే ప్రభువగు యెహోవా నువ్వు గనుక దేవుని పరిపాలనలో ఉన్నట్లయితే, ఆ ఉన్నానని దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. నీవే నేను జనముల తట్టు నా చేయెత్తుచున్నాను. చాలామందికి ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో ఆత్మను ఎలా రక్షించాలనో తెలియదు. ఎవరైనా కట్టబడిన సంఘాలను అక్కడి నుంచి ఇద్దరు ముగ్గురు వేసుకుని నేను పాస్టర్ అనిపించుకుంటున్నారు. ఆత్మను ఎలా రక్షించాలనో తెలియదు. ఆత్మను రక్షించేది పాస్టర్ కాదు, దేవుడే. నీకు సంఘం కట్టేది దేవుడే, ఆత్మను రక్షించేది దేవుడే, స్వస్థపరిచేది దేవుడే, జన్మలను సమకూర్చేది కూడా దేవుడే. వాళ్ళకి పాపను గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పించేది కూడా దేవుడే. వాళ్ళకి నెమ్మది ఇచ్చేది దేవుడే, మారుమనసు ఇచ్చేది దేవుడే, బాప్తిసం ఇచ్చేది దేవుడే, అభిషేకం ఇచ్చేది దేవుడే. అయితే ఈ విషయాలన్నీ వారికి తెలిసి తెలియక అజ్ఞానంగా మరి వారు గుడ్డిగా సేవ చేయటం వాళ్ళు కానీ గుడ్డితనం ఉన్నది. ఎవరు గుడ్డివారు? నా కాపర్లు గుడ్డివారు. ఎవరు గుడ్డివారు? నా ప్రజలే గుడ్డివారు అని రాసున్నది. దేవుని యొక్క వాక్యాన్ని మరి దేవుని జ్ఞానంతో నడుద్దాం, అస్థితి చేయొద్దు. వారిని కుమారులను రొమ్మునుంచుకొని రాబోతున్నారు, వాళ్ళని కుమార్తెను భుజాలను మోసుకొని దగ్గర రాబోతున్నారు. అంతా ఇంకా దేవుని మాట ప్రకారం కనుక నువ్వు నడిచినట్టయితే ఆటోమేటిక్గా ఇవన్నీ పనులు జరుగుతూనే ఉంటాయి. ప్రభువుగు యెహోవా ఇలాగ సెలవిస్తుంటే, నిన్ను పరిపాలించేవాడు, సజీవుడైన వాడు, ఉన్నానైన వాడు ఈ మాట సెలవిస్తున్నాడు. నేను జనముల తట్టు నా చేతుచున్నాను అంటే అర్థం ఏంటిది? ఇదంతా ఎందుకండి? కొర్నేలు కుటుంబానికి పేతురు వెళ్ళి సువార్త చెప్పాడా? కొర్నేలు కుటుంబానికి దేవుని దూత వెళ్ళి చెప్పిందా? ఇదంతా ఎందుకండి? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఎక్కడ సేవ చేయాలన్నది పౌలు భక్తుడు ఆశయాలు వాక్యం చెప్పడానికి పరిగెత్తుతున్నాడు. వద్దన్నాడు. గలితీయ పృగేల మీదుగా బితునీకి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాడు. వద్దన్నాడు. ఆ రాత్రిపూట మాసిదోనియ దేశస్థుడు కనబడి మాకు వచ్చే సహాయం చేయమన్నాడు. అప్పుడు పౌలు భక్తుడు, దేవుడు మమ్మల్ని మాసిదోనియకు సువార్తకు పిలిచాడని మేము గుర్తెరిగి అక్కడికి ప్రయాణం చేసినామంటాడు 16వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో. జాగ్రత్తగా వినండి. ఆ ఆరాధన అనేది కానీ, సేవ అనేది కానీ మనం కడితే కట్టేది కాదు, దేవుడే. ఆయనే జనముల తట్టు చేయెత్తి, ఆయనే కొర్నేలు వైపు చేయెత్తి జదుమెత్తి మరి వాళ్ళందరూ కూడా పేతురు కొరకు ఎదురు చూసేటట్టుగా వారి కుమారులను, కుమార్తెను, బంధువులను, స్నేహితులందరినీ సమకూర్చుకొని పిలిపించుకున్నప్పుడు ఒక్కరోజే సంఘం కట్టబడ్డది, ఒక్కరోజే ఆత్మ అందుకున్నారు, ఒక్కరోజే అద్భుతాలు జరిగిన. వారికి మారుమనసు అదే రోజు, బాప్తిసం అదే రోజు, పరిశుద్ధాత్మాభిషేకం అదే రోజు. అలా ఈ రోజుల్లో ఉన్నాయా అండి అనొచ్చు. అనుమానం ఉన్న వాళ్ళకి లేవు, నమ్మిన వాళ్ళకు ఉన్నాయి. మేము నమ్ముతున్నాం, మా సేవలో కూడా అలాగే జరుగుతుంది.
రాత్రిపూట కళలో దేవుడే పోతున్నాడు, లేకపోతే నా రూపంలో దేవుడే పోతున్నాడు, లేకపోతే ఆయనే దర్శించి తీసుకొస్తున్నాడు ఒక్కొక్కలను. సంఘం మనం కాదు కట్టేది. ఎప్పుడు నువ్వు ప్రభువు యెహోవా, నేను యేసుప్రభు దేవుని ఆయన పరిపాలన ఉంటే, అందుకొరకే యేసుప్రభు ఉంటాడు. ప్రభా అని ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు అంటాడు. ఎందుకంటాడు? ప్రభా అంటారు. ఆయనే పోయి వెతుకుతాడు, ఆయనే పోయి చూస్తాడు, ఆయనే పోయి సంఘం కడతాడు, ఆయనే పోయి మందిని సమకూర్చుకుంటాడు, బజార్లో వేటలు పిలుస్తాడు. వాడు కొద్ది రోజులకు సంఘంలో చికాకులు కలిగిస్తాడు, సంఘంలో అవకతవకలు చేస్తాడు. జాగ్రత్తగా వినండి. దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది, లేదని కాదు. ఇది కృపాయుగం. సత్యాంత వరకు ఆయన కృప మనతోటే ఉంటుంది. మారు మనసు పొందినా పొందకపోయినా మనతోటే ఉంటుంది. పొందితే దేవునికి మహిమార్థంగా వాడబడతావు, పొందకపోతే నీ సౌఖ్య మహిమ కొరకు వాడబడతావు. అందుకొరకు రోమపత్రికలో 8:22 ఇలా చెప్తున్నది, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మునుగుచు ప్రసవేదన పడుతున్నదని ఎరుగుదము. సృష్టి యావత్తు చూసిన సృష్టికి యేసుప్రభు శరీరంలో చనిపోయినప్పుడు ఇక భూమి మీద అందరూ నా ప్రసవ వేదనంతా తొలగిస్తారు అనుకున్నది భూమి. కానీ పాపం భూమికి ప్రసవ వేదన కలుగుతున్నది. రోమపత్రిక 8:22. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. చూసిందా? ఎందుకొరకు యేసుప్రభు లోకానికి వచ్చి పాపాలు తీసివేయటానికి మానవుల కొరకు ఏర్పడేసిండు, తగిన సదుపాయాలు కలిగించిండు. ఇక మానవులకు ఇప్పటి నుంచి అంతా మేలే కలుగుతుంది. ఇక భూమి మీద నేను అందరు దేవదూతలనే చూస్తా, దేవుణ్ణే చూస్తా, దేవుని పిల్లల్నే చూస్తా అనుకున్నది. కానీ ప్రసవ వేదనతో ఇంకా ఆ డెలివరీ కానట్టుగానే ఉన్నది. ఆ యేసుప్రభు అనేది వీరి గర్భంలో ఉదయిస్తాడన్న మాట అది ఒక నీళ్ళ మూటలాగానే ఆగిపోయింది. పరిశుద్ధాత్మ ఎక్కడున్నది అనే సేవకులు, పరిశుద్ధాత్మ ఎక్కడున్నది సంఘాలు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఏకగ్రీవంగా సృష్టి యావత్తు మూలుగుతూ ప్రసవేదన పడుతున్నది. దేవుని కుమారులు ఎక్కడున్నారు? దేవుని కుమారులు మోసం చేసింది సైతాను ఆదాము వల్ల ఏదైనా తోటలో. యేసుప్రభువులో తిరిగి ఒక నోవా కుటుంబాన్ని రక్షించి వాళ్ళందరూ నీతిమంతులైతేనే అనుకుంటే మళ్ళీ వాళ్ళందరూ పాపాత్ములు అయిపోయారు. ఆ తర్వాత దేవుడు చేయాల్సినన్ని చేసాడు. తన కుమారుని పంపిస్తే కుమారుని శిలువ వేసేసాడు. ఆ తర్వాత ఒక 120 మంది మేడగదిలో మొత్తం కనిపెట్టుకొని ఆ ప్రసవ వేదన వాళ్ళే అనుభవించి వాళ్ళు దేవుని కుమారులుగా లోకానికి ప్రత్యక్షమైనరు. ఆ ప్రత్యక్షమైన వారున్న మరి లోకంలో క్రైస్తవ సమాజాలు ఏదైనా తోటలో ఆదాములాగా దేవుని మాట వినేవారిలాగా ఉంటారా? ప్రభువు యెహోవా అనే రీతిగా ఉంటారా అంటే ఇక తర్కాలు, వాగ్వాదాలు, వితర్కాలు, వితండవాదాలు. క్రిస్మస్ ఎక్కడ ఉన్నది ఒకళ్ళు, క్రిస్మస్ డేట్ ఎక్కడ ఒకళ్ళు, క్రిస్మస్ డేట్ రాసి ఉన్నదాన్ని ఇంకొకళ్ళు. ఇంకా చూసినట్టయితే క్రిస్మస్ కదరా నాయన, నువ్వు యేసుప్రభు అడుగుజాడల్లో నడవాలి, ఆయన ఆత్మను పొందుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, అది నిజమైన ఆరాధన అని అంటే దయ్యం పెట్టిన ఎగిరినట్టు ఎగురుతారా అని ఒక ఆయన, అసలు మనుషుల మీదకి దేవునాత్మస్తే మనిషి బతుకుతాడా అని ఇంకొక ఆయన. రకరకాలుగా మొత్తానికి సాతాను చిత్తమే నెరవేరుతున్నట్టుగా ఇంకా సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలచు ప్రసవిస్తున్నదని ఎరుగుదాం. దేవుని కుమారులు ప్రత్యక్షమైతే మనందరం దేవుని కుమారులను పేరు పెట్టుకున్నాం. కానీ మనం ప్రభు పరిపాలన ఉన్నామా? మీరే ఆలోచించండి. ప్రభువు యెహోవా అంటున్నాడు, నిన్ను పరిపాలించేది దేవుడా, నీకు నువ్వే పరిపాలించుకుంటున్నావు, అంత నీ ఇష్టమైన. రోమా సంఘస్థులు ఉన్నారు. 10:1-2 రోమపత్రికలో 10వ రాసి ఉంటుంది. చదువుతారా దయచేసి? ఎవరైనా దొరుకుతుంది అయ్యాలా మీకు? సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థనయు అయ్యున్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు దేవుని
నీతి నెరుగక తమ స్వనీతిని స్వాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. బాగా జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క భక్తులే అక్కడ కారణం ఏంటిది? ఇది రోమపత్రిక నుంచి 8:22 మనం చదువుకున్నది. అది 10వ అధ్యాయం. వారు దేవుని ఆసక్తి వారి గురించి సాక్ష్యమిస్తున్నారు, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా దేవుని నీతి నేరక తమ స్వనీతిని స్థాపించుకున్నారు, దేవుని నీతికి లోబట్టలేదు. లోబడలేదు. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో జరిగేది అంతా అదే. స్వనీతిని స్థాపించుకుంటున్నారు, దేవుని నీతికి లోబట్టలేదు. చెప్పండి. ఇక సంఘాలు, ఇక భూమి సృష్టి యావత్తు ప్రసవేదన పడకపోతే ఏం పడుతుంది చెప్పండి. దయచేసి ఆ ప్రసవేదన ఇంకా కలిగేస్తున్నాం. ఆనాడు యేసుప్రభువుకి ప్రసవేదన కలిగిస్తున్నాం, ఇప్పుడు సృష్టి యావత్తు మూలుగుతున్నది. సృష్టి యావత్తు మూలుగుతున్నది. ఏమని మూలుగుతున్నది? విమోచన కావాలని మూలుగుతుంది. అందరూ దేవుని కుమారులు అవుతారు. దయ్యాలు ఉండవు, భూతాలు ఉండవు, పిశాచులు ఉండవు. దేవుడే రాజ్యం వెళ్తాడు భూలోకం అనుకుంటారు. వెళ్తాడు, వస్తుంది, దగ్గరికి వచ్చింది. ఆ గడియ కూడా పాపులందరినీ తీసివేసి నీతిమంతులు మాత్రం ఉంచి 1000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని యేసుప్రభు పరిపాలించబోతున్నాడు. ఇదే భూమండలాన్ని. కనుక ఆ దినం కూడా ఉన్నది అతి సమీపంలో. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. మనం అందరం పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తుంటే అది దేవునికి ఇష్టమైన ఆరాధన. అప్పుడు ప్రసవేదన అంతా మాయమవుతుంది. జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. జాగ్రత్తగా వినండి. అయితే ఆయన సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మీరు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆత్మనే దగ్గర అనేటది, ఇంకా సర్వసత్యం ఎట్లా దొరుకుతుందో చెప్పండి. చాలా దుఃఖకరమైన విషయాలు మా క్రైస్తవ సమాజంలో. ఏది చూసినా కూడా వేదన, బాధ, దుఃఖం తప్ప ఇంకేం మిగలటలేదు. ఆయన అంటే సత్యస్వరూపమైన ఆత్మ, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఏది తెలియదు సర్వసత్యం అనుకుంటున్నారు. ఎంతో చాలా అగాధంగా ఉన్నది చాలా పరిస్థితి ఈ రోజుల్లో. దయచేసి అలా మీరు ఎవరు ఉండకూడదని ప్రభుత్వం మీకు మనం చేస్తున్నాం. అశ్రద్ధ చేయకండి. దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది. ఆయన దయాదాక్షిణాలు ఉన్నాయి. ఆయనే అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించడు. సర్వసత్యం అంటే నీతి, పాపులు నీతిమంతులు కావాలి, నీతిమంతులు పరిశుద్ధులు కావాలి, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. సంపూర్ణులు అయితేనే సర్వసత్యం ఉన్నట్టు. నువ్వు నీలో సంపూర్ణత లేకపోతే నీ దగ్గర సర్వసత్యం లేదని అర్థం. అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ చెవుడు సర్వసత్యములకి నడిపించునని తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినును వాటినే బోధించి సంభవింపో సంగతులు మీకు తెలియజేయను. ఏ వింటున్నారో అవే చెప్తారు, వినని మాత్రం ఎవరు చెప్పరు. కనుక వాటినే బోధిస్తాడు. పరలోకంలో ఉన్న దేవుడు చెప్పిండో యేసుప్రభువు చెప్పాడు, యేసుప్రభువు చెప్పాడు, పరిశుద్ధాత్ముడు అదే చెప్తాడు. పరిశుద్ధాత్ముడు ఏ చెప్పిండో అపోస్తులు అదే చెప్పారు. కనుక దయచేసి అపోస్తుల బోధన నీకు తీకమాకు ఉండొచ్చు. మరి పరిశుద్ధాత్ముడు బతికే ఉన్నాడు కదా, యేసుప్రభువు బతికే ఉన్నాడు కదా, తండ్రి బతికే ఉన్నాడు. తండ్రితో సంబంధం అంటే నీకు తర్కాలు, వితర్కాలు, వాగ్వాదాలు ఎందుకుంటాయి చెప్పండి? ఉండవు. దేవుని దగ్గర నుంచి నీకు జవాబు లేదు కాబట్టి నీకు వితండవాదం. అందుకొరకు ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనంలో మరియు ఆయన నీవు ఈ దేశమునకు స్వతంత్రించుకున్నట్లు ఈ దేశం స్వతంత్రించుకుంటూ దాన్ని నీకిచ్చుట కల్దీయుల ఊరు దానిని నీకిచ్చుటకు కల్దీయుల ఊరును పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చి యెహోవాను నేనే అని చెప్పినప్పుడు. చూస్తున్న దేవుని యొక్క వాక్యం చెప్తున్నదా? ఆయనకు వాగ్దానం చేసిండు సంతానం ఇస్తానని. ఇంకేం ఇస్తాడు అనుకుంటున్నాడు. ఈ దమస్కు ఎలియాజరే నాకు వారసుడు, మరియు ఆయన నీవు ఈ దేశమును
స్వతంత్రించుకున్నట్లు దారిని ఎక్కించుటకు కల్దీయుల ఊరును పట్టణంలో నుండి నేను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అప్పుడు విశ్వాసం ఉంచి 8 సంవత్సరాల వరకు ఓపిక పట్టిండు. ఓపిక నశించిపోయింది. దేవుడు వచ్చిండు, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడిండు. ఆ ముఖాముఖిగా మాట్లాడిన దాన్ని బట్టి మరి దర్శనంలో పరిశుద్ధాత్ముడు ఏదో మాట్లాడిండు, తండ్రి అయిన దేవుడు వచ్చి అదే మాట్లాడిండు. అప్పుడు ఆయన వచ్చి సర్వసత్యం సర్వసత్యంలోకి నడిపించినప్పుడు ఆయన నిరీక్షణ, సర్వసత్యంలో నిరీక్షణ చూడండి. 8 ఏళ్ళకే అనుమానం వచ్చింది, కానీ ఇంకా ఆయనకి ఎంబటే 9వ సంవత్సరం సంతానం ఇచ్చిండా, 10వ సంవత్సరం ఇచ్చిండా, 12కి ఇచ్చిండా, 18కి ఇచ్చిండా అంటే కాదు, 24వ సంవత్సరం దేవుడు వచ్చి వాగ్దానం చేసి 25 సంవత్సరాలు సంతానం ఇచ్చాడు మనం చూస్తున్నాం. కనుక దయచేసి అంటే సర్వసత్యంలో ఉన్న వాళ్ళకు నిరీక్షణ ఎక్కువ ఉంటుంది. కనుక చాలామంది పరిశుద్ధాత్మ పొందుకోవటం లేదు, నిరీక్షణ ఉండదు. పరిశుద్ధాత్మ పొందని వారికి తొందర ఎక్కువ, కోపం ఎక్కువ, టెంపర్ ఎక్కువ, ఇంకా మళ్ళీ చెప్పాలంటే ఇక అన్నీ ఎక్కువనే. అదే ఆత్మ మీలో ఉంటే నిబ్బరం, ధైర్యం, నిలకడగా ఉంటాం, కలవరం ఉండదు, భయం ఉండదు, పిరికితనం ఉండదు. పిరికితనం గల ఆత్మ నేను మీకు ఇవ్వలేదంటాడు. కనుక దయచేసి ఇవన్నీ ఎలా వస్తాయి మనకంటే ఆత్మ పొందుకుంటేనే వస్తాయి. ఫిలిప్పీ 2:5 రాసి ఉంటుంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. చూసినా, నీకు ఆత్మ లేనప్పుడు మనసు ఎట్ల నుంచి వస్తుందో చెప్పండి. మనసు ఎట్లా వస్తుంది? ఆత్మ ఉంటేనే ఆత్మ స్వభావం ఉంటుంది, ఆత్మ ఉంటేనే ఆత్మ మనసు ఉంటుంది. అందుకొరకు ఫిలిప్పీ సంఘానికి పౌలు భక్తుడు క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి అంటాడు. వాళ్ళకి మనసు ఎందుకు లేదు? మరే క్రీస్తు యేసు కలిగిన మనసు వారికి ఎందుకు లేకుండా పోయిందంటే ఫిలిప్పీ సంఘస్థులు వాళ్ళు దేవుని నమ్మినవని పేరే కానీ ఎదురుంగో తిరుగుంటారు, సాటంగో తిరుగుంటారు. అట్లా ఉండకూడదు. కనుక దయచేసి ఆత్మ పొందని వాళ్ళు కూడా అంతే, ఎదురుంగో తిరుగుంటారు, సాటంగో తిరుగుంటారు. అట్లా ఉండకూడదు. దేవుని చిత్తం కాదు. దేవుడు నన్ను మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. చూసిన ఇతరుల పనులు చూస్తేనే మనం ఎవరికి వాళ్ళే స్వార్థం, ఘోరాతి ఘోరం చెప్పొద్దిగా. దయచేసి అలా ఉండకూడదని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనకు ఉండాలంటే ఆత్మ ఉంటేనే మనస్సు ఉంటుంది. మరి ఆత్మ ఎప్పుడు వస్తుంది? ఆత్మ ఉంటే మనసే కాదు. ఆత్మ ఉంటే ఏమైనా తెలుసా? సంఘాన్ని కట్టేది ఆయనే, కుమారులను తీసుకొచ్చేది ఆయనే, కుమార్తెలను తీసుకొచ్చేది ఆయనే, చంక ఎత్తుకొని తీసుకొచ్చేది ఆయనే, భుజాల మీద మోసుకొని తీసుకొచ్చేది ఆయనే. ఎప్పుడు నువ్వు ఆత్మలో నడిచినప్పుడు, ఆత్మ పొందుకొని ఆత్మానుసారంగా జీవించడం నువ్వు నేర్చుకున్నప్పుడు. కనుక మాట నమ్మండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా నూతన సంవత్సరం నుంచైనా మరి క్రీస్తు ఈ రోజన్నా నీలో పుట్టాలి, నీ మనసులో పుట్టాలి, నువ్వు ఆయన అనుసరించి నడవాలి. అందుకు దేవుడికి తోడైండి నేను ఆశ్రయించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు దేవా, ప్రభా నీకే స్తోత్రములు తండ్రి. ప్రభా మరి విత్తబడిన వాక్యాన్ని బట్టి తండ్రి పరిశుద్ధుడా, ప్రభా మరి దేవుని పరిపాలనలో ప్రభా మరి మేము గనక ఉన్నట్లయితే, వాక్యం విన్న వాళ్ళందరూ కూడా దేవుని పరిపాలనలో ఉన్నట్లయితే వారు పేతురు వలె ప్రభా మరి పౌలు భక్తుడు వలె వాళ్ళు ఏ విధంగా ప్రభా మరి ఆయన పాలనలో ఉంటూ ఏ విధంగా ఈ లోకంలో సువార్త జరిగించారో తండ్రి ప్రభా మరి అట్టి అనేక ప్రతి ఒక్క విశ్వాసి కూడా నీ పరిపాలనలో ఉండి పూర్ణులుగా తయారయ్యి ప్రభా మరి సంపూర్ణులుగా పాపము నుంచి రక్షింపబడిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా ప్రభా మరి సంపూర్ణులుగా తయారయ్యి తండ్రి ప్రభా మరి
దేవునికే మహిమకరంగా జీవించాలని వారు వారి జీవితములను అప్పజెప్పుకొని తండ్రి ప్రభా మరి అదే విధముగా తండ్రి ఈ సృష్టి యావత్తు పడుతున్న ప్రసవ వేదనకు వారు ఏమాత్రము కూడా కారకులు కాకుండానట్లు తండ్రి వారు పూర్ణమైన హృదయం కలిగి ఉండుటకు సహాయము చేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి సత్య స్వరూపి అయిన ఆత్మను వారు ధరించుకొని ప్రభా మరి రేపటి దినాన క్రిస్మస్ అంతుండగా ప్రభా మరి ఆత్మ పొందుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రభా మరి నీ ఆత్మలో పరవశుడై సర్వసత్యంలోకి వారిని అందరినీ కూడా నడిపించమని తండ్రి ప్రభా మరి ఇంకను ఆత్మ ద్వారా సత్య స్వరూపి అయిన ప్రభా మరి నిన్ను చూడగలిగే మనస్సును ప్రభా మరి వారు రూపొందించబడిన ప్రభా మరి రూపంలోనే ప్రభా వారిని బట్టి ప్రభా మరి ఈ లోకము నిన్ను చూచుటకు సహాయము చేయండి తండ్రి ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా మరి లోకంలో విత్తబడుతున్న అనేక సువార్తలు కూడా తండ్రి ప్రభా మరి సత్యస్వరూపి అయిన నీ ఆత్మతోటే ప్రభా మరి అవి ప్రకటింపబడుటకు మరి సహాయము చేయండి తండ్రి. అదే విధముగా మరి దమస్కు యొక్క ఎలియాజరు మాత్రము ప్రభా మరి అబ్రహాముకు వారసుడు కాదు అని ప్రభా మరి మీరు ఏ విధముగా ప్రభా మరి అబ్రహాము ప్రభా మరి ఏ విధముగా అయితే నీ ఆత్మతో స్వతంత్రించుకున్నట్లు ఎప్పుడైతే నీ ఆత్మతో ప్రభా మరి మీ మీద విశ్వసించి నడిచినప్పుడు ఆయనలో మీరు పూర్ణమైన ప్రభా మరి నిరీక్షణను కలిగించాడు తండ్రి. అటు నిరీక్షణతో తండ్రి మీకు కుమారులుగా ఉండుటకు అబ్రహాము కలిగి ఉండిన నిరీక్షణ మాకు కూడా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ ప్రభువైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని కన్యన సమాధాన అభిషేకం సర్వలోకున్న సమస్త పరిశుద్ధులకును కూడిన మనకు సదాకాలం తోడైనగాక, ఆమేన్.